నందికొట్కూరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తొగురు ఆర్థర్ నామినేషన్ వేశారు. పగిడాల రహదారిలో బ్రహ్మగారి మఠంలో పూజలు చేసిన అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. తరువాత తహసీల్దార్ కార్యాలయంలో ఆయన నామినేషన్ వేశారు. నామినేషన్ వేసిన అనంతరం పటేల్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గడప గడపకు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నట్లు ఆయన చెప్పారు. తాను అధికారంలో లేకపోయినా నిత్యం ప్రజల కోసం ప్రజాసేవ చేసేందుకు కృషి చేసినట్లుగా ఆర్థర్ తెలిపారు. ఎన్నికల్లో తనను గెలిపించాల్సిందిగా ప్రజలను ఆర్థర్ కోరారు. 90 గడప గడప ప్రతి ఇల్లు సందర్శి 90,000 ఇల్లు నేను సందర్శించాను. అన్నా మీ అందరికీ తెలుసు, అందరూ పాదయాత్ర చేయమంటే 126 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఇక్కడికే వచ్చి ఇక్కడ పాదయాత్ర మీటింగ్ పెడితే ఒక్క పైసా ఖర్చు లేకుండా 25,000 30,000 మందితో ఈ యొక్క సెంటర్లో ఈ రోజు మీరు ఇంకో అవకాశం ఇస్తే నేను ఉండనని చెప్పినా ఉండని చెప్పింది ఇక్కడే నిలబడి మా నాయకురాలు శర్మిలమ్మ గారు, ఆఖరన్న నేను నా దగ్గర డబ్బులు లేవమ్మా నేను ఉండనమ్మా అని చెప్తే నేను బలవంతంగా మీలాంటి నాయకులు ఇంట్లో కూర్చోకూడదన్నా అని చెప్పారు. కొంతమంది మా ఐపీఎస్ సీనియర్ ఆఫీసర్లు చెప్పారు, నేను చేయను సార్ అంటే, లేదు అర్చండి ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, ప్రజలకు సేవ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, మీరు ఇంట్లో కూర్చోకూడదు, మీరు ప్రజలలో ఉండాలి అని చెప్పేసి. అందుకే నేను ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నేను మీ నందికొట్కూరులో ఉంటాను, మీ నందికొట్కూరు ప్రజలకు సేవ చేస్తాను.